దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు. 145వ కీర్తన. నూట 47వ కీర్తన 5వ వచనం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహామహిమ గల మా పరలోక తండ్రి, ఇప్పటి వరకు మా మధ్య సంచరిస్తూ మమ్మల్ని ఎరిగిన దేవుడు, మీ సంకల్పాన్ని బట్టి సమకూర్చబడిన మేము చదవబడిన ఈ వచనాన్ని ధ్యానం చేస్తుండగా సహాయం చేసి మీరే మాతో మాట్లాడి బలపడతారు. ఇప్పటి వరకు మీరు ఉన్నారు. సండే స్కూల్ పిల్లలు వాక్యం వివరించటం, కీర్తన వాక్యాన్ని వివరించటము, పెద్దలు సాక్ష్యం ఇవ్వటము నీకు తెలిసే ఉంది. నీ బిడ్డలు చేసిన ప్రార్థనను ఆలకించిన దేవుడను కూడిన మేము ఈ వచనాన్ని ధ్యానం చేస్తుండగా మరొకసారి మీరే మాతో మాట్లాడి బలపరచండి. మమ్మలను మేము మోసం చేసుకోకుండా, మా తోటి వారిని మోసం చేయకుండా, మేమును యథార్థవంతులముగా సత్ప్రవర్తన కలిగిన వారముగా నీకు ఇష్టలముగా మీ బోధను అనుసరించి మేము జీవించటానికి సహాయం కృప కనపరచండి, బలపరచండి. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి చదువు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మనము సేవించుతున్న ప్రభువు గొప్పవాడు. ఎంత గొప్పవాడు! యేసయ్య ఎంత గొప్పవాడండి! ఆయన గొప్పతనాన్ని మనము వివరించటానికి మనకు జ్ఞానము చాలదు. మనుష్యుల కన్నా ఎన్నో రెట్లు ఆయన గొప్పవాడు. దేవతల కన్నా ఎన్నో రెట్లు గొప్పవాడు. సర్వ మానవుల కన్నా ఎంతో గొప్పవాడు. గొప్పవాళ్ళకు గొప్పవాడు. హల్లెలూయా. అంత గొప్పవాడైన ప్రభువు ఏమై ఉన్నాడు? గొప్పవాడిని మనం మాట్లాడుతున్నాం. ఆయన మన గొప్పవాడు. గొప్పవాడైన ప్రభువు ఏమై ఉన్నాడు? మనకు గొప్పవాడు. మనకన్నా గొప్పవాడు. మనలాంటి వారి అందరికీ ఆయన గొప్పవాడు. ఆయన గొప్పతనాన్ని చూసినట్లయితే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, శ్రీమంతుడు, అద్వితీయుడు, ఎవరు సమీపించరాని ఎంత గొప్పవాడు! ఎంతో గొప్పవాడు. హల్లెలూయా. రెండవది, అధిక శక్తి కలిగిన వాడు. ఎంత శక్తి కలిగిన వాడు? అధిక శక్తి కలిగిన వాడు. అధిక శక్తి అంటే అన్ని శక్తుల కన్నా ఏ శక్తి మిన్నా ఏమండి? సాతాను శక్తి మిన్నా, మరణ శక్తి మిన్న, పాతాళపు శక్తి మిన్న. ఈ శక్తి కన్నా శక్తిమంతుడు
మన ప్రభు. హల్లెలూయా. మూడవది, ఆయన జ్ఞానానికి మితి లేదు. మన జ్ఞానానికి పరిమితులు ఉన్నాయి. ఒకనొక సమయం ముందు నాకు కాలు ఇరిగింది. అవునా, మీ అందరికీ తెలుసు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను? డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా? ఏ డాక్టర్ దగ్గరికి? ఏ డాక్టర్ అయినా? ఎముకల డాక్టర్. అవునా, మరి కంటి డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఏమండి, కంటిని గూర్చిన జ్ఞానం ఆయనకి లేదు. ఆయన జ్ఞానము పరిమితమైనది, ఆ ఎముకలను గూర్చిందే. అందుకని అట్టి జ్ఞానం ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆ జ్ఞానం కావాలని మనం అక్కడ పోయాం. మీరు కూడా కన్యా ఆపరేషన్లో అందరు చేయించుకున్నారా? ఏమైనా ఎందుకు చేయించుకున్నారు? అలా డాక్టర్ చేసాడా? గేదెల డాక్టర్ చేసాడా? గేదెల డాక్టర్ దగ్గరికి పోలేదా? ఏమండి, ఎందుకు పోలేదు? ఆయనకు ఆ జ్ఞానం లేదు. అందుకని కంటి డాక్టర్కి జ్ఞానం ఉంది కాబట్టి, ఆ కంటిని వచ్చి నేర్చుకున్న జ్ఞానం ఆయన దగ్గర ఉంది కాబట్టి అక్కడికి పోయాం. ప్రతి మనుషునికి పరిమితముతో కూడిన జ్ఞానం ఉంది. కాబట్టి కొన్ని మాటలు మనం వాడుకోకూడదు, కానీ వాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దానికే మీరు ఇబ్బంది పడతారు. అప్పుడప్పుడు మీరు తల దూకుంటారా? రోజు దూకుంటారా? రోజు దూకుంటారు. దూకుంటే ఎంటికలు ఊడిపోతాయా? ఓడతాయి. ఊడిపోతాయా? తెగిపోతాయా? ఊడిపోతాయి, తెగిపోతాయి. తెగిపోయిన ఒక ఎంట్రికను తీసుకొని వచ్చి మొదలేదో చివరేదో చెప్పగలరా? చెప్తారండి? తెగిపోయిన ఎంటికని, ఊడిపోయిన ఎంటికి కాదు. ఊడిపోయిందేమో దానికోసం కనపడుతుంది కథంతా. కానీ తెగిపోయిన ఎంటికి మొదలేదో చివరేదో. అప్పో, మనం ఎంత జ్ఞానవంతులమో! దేవుడైతే ప్రతి ఎంట్రికకు నెంబర్లు వేసాడంటండి. ఆయనకి తెలుసు, మనకి ఏమీ తెలియదు. ఊడిపోతే పీక్ అవతల ఎత్తాం, లేకపోతే సోలం కట్టించుకొని ఎత్తలేసుకుంటాం. అంతే కదా మాట. అంతే. విమానం రిపేర్ చేసిన ఆయన్ని మన సైకిల్ రిపేర్ చేయమంటే చేయడా? ఏమో చేస్తాడేమో లేక నేర్చుకుంటే. అన్ని విషయాల్లో అన్ని విధాలుగా మనుషులకే కానీ, చక్రవర్తులకే కానీ, యుగ పురుషులకే కానీ, బాబాలకే కానీ, ప్రభువులు అనబడిన వారికే కానీ, ఎవరికైనా దేవతలు అనబడిన వారికే కానీ పరిమితముతో కూడా శక్తి ఉంది. ఇప్పుడు పుట్టినోడు కూడా శక్తి ఉంది. ఉందా? ఉంది. ఏడవటానికి శక్తి ఉంది. కానీ దేవునికి, మన ప్రభువుకి అధిక శక్తి, మితిలేని శక్తి. ఏ విషయములో కూడా ఆయనకు పరిమితము కూడిన శక్తి కాదు, అపరిమితమైనది, మితిలేని శక్తి, మితిలేని జ్ఞానము ఆయనకుంది. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నామంటే మితిలేని జ్ఞానము కలిగిన దేవునిని చిన్న చూపు చూస్తున్నాం. చాలా హీనంగా మాట్లాడుతున్నాం, చాలా అవమానకరంగా మాట్లాడుతున్నాం.
మిట్ట మధ్యాహ్నం ఇప్పుడు అంత టైం 1:43 అయింది. మిట్ట మధ్యాహ్నం మీరు వచ్చేటప్పుడు సూర్యుని వైపు చూస్తే ఎట్లా ఉంటుంది? ముబ్బట్టి ఉంది కదా, చూడలేదా? ఏమండి ముబ్బట్టి ఉంది కదా, చూసుంటారా అనుకోండి. ముబ్బట్టి ఉంది కాబట్టి చూసి నీ మొహం అన్నది పూసామనుకోండి, అది ఎక్కడ పడుద్ది? మన మొహం మీద పడుద్ది. మితి లేని జ్ఞానము కలిగిన దేవునిని అవమానపరిస్తే, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే, దేవుని జ్ఞానాన్ని మనం కొనియాడకపోతే అది మనకే ఆ అవమానాలన్నీ, మనకే ఆ వేదనలన్నీ, మనకే ఆ సమస్య అంతా. ఆయనకేం బాధ లేదు. ఆయన మహిమకేమీ తక్కువగా, ఆయన గౌరవానికి, విలువలకు, జ్ఞానానికి ఏమాత్రము అవమానం కలగదు. కలిగేదంతా ఎవరికి? మనుషులకి. కనుక దేవుని యొక్క ప్రజలమైన మనము సేవించుతున్న దేవుడు అమితమైన జ్ఞానము కలిగిన వాడు. అమితమైన జ్ఞానము కలిగిన దేవుడు మనకి కూడా జ్ఞానం ఇస్తున్నాడు. ఎంతవరకు? పరిమితము వరకు. పరిమితము గల జ్ఞానాన్ని మనకి ఇచ్చినప్పుడు ఆ పరిమితము దాటి మనం వెళ్ళాలి అంటే ఈ జ్ఞానం మనకు చాలదు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవునిని అడగాలి. దేవునిని అడిగితే దేవుడు ఇస్తాడా ఇవ్వడా? ఏమండి? దేవుడు ఇస్తాడు. ఇస్తానన్నోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఇవ్వనన్నోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అయితే నేను చెప్తాను హల్లెలూయా. మీరు నోట్లో చెప్తున్నారా? ఏమండి? మనకు జ్ఞానం ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. కానీ అది కూడా పరిమితమే. కానీ మనం అపరిమితమైన జ్ఞానము కలిగిన వారముగా మనము జీవించటానికి మన మనస్సు అంగీకరించాలి. దావీదు అంటున్నాడు, మనస్సా, ఓ మనస్సా, నీవేలా, చెప్పండి, నీవేళ తొందరపడుతున్నావు. మనం ఏం చేస్తాం? తొందరపడతాం. ఎన్నిటికీ? చెప్పండి. అన్నిటికీ తొందరే. మీరు మౌనంగా ఉండి చూడండి అన్నాడు యేసయ్య. మీరేం తొందరపడద్దు. ఎరికో గోడల చుట్టూ స్తుతిస్తూ స్తోత్రం చెబుతూ తిరగండి అన్న. మీరేమి యుద్ధం చేయక్కర్లేదు, బాంబులు పెట్టుకోవక్కర్లేదు, పోరాటాలు చేయనక్కర్లేదు, స్తుతిస్తూ తిరగండి. అట్లాగే తిరిగారా? గోడలు పడిపోయాయా? ఇలా పురుగులు ఏమన్నా బాంబులు తీసుకొని వెళ్ళారా? వాటి అంతరకు అవే కూలిపోయాయి. ప్రతి వాడు తన ఎదురుగా ఉన్న గోడను దాటి లోపలికి వెళ్ళిపోయారు. ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ స్తుతించటములో ఉన్న ఆ జ్ఞానము మితి లేనిది. హల్లెలూయా.
దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించటానికే దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. ఏ జ్ఞానముతో దేవుడు మనల్ని సృజించాడు? ఏమండి? ఏ జ్ఞానంతో సృజించాడు? మితిలేని జ్ఞానముతోనే మనల్ని సృజించాడు. మనము ఎలాగూ సృజించబడ్డాం? ఎలాగ సృజించబడ్డామండి? ఇప్పుడు నేర్చుకున్నట్టుగా చాలా మనం చెప్తాం, కానీ ఇప్పుడు ఒకటి నేర్చుకోబోతున్నాం. నన్ను ఎలాగ సృజించాడు, అట్లాగే మిమ్ములను ఎలాగ సృజించాడు మీరు ఆలోచించేయండి. నాకు తలకాయ పైన పెట్టాడు. తలకాయ పైన ఉందా? నాకు మీకు తలకాయ పైన పెట్టాడా? కింద పెట్టాడా? పైన పెట్టాడు. నాకు కాళ్ళు కింద పెట్టాడు. మీకు కాళ్ళు ఎక్కడ పెట్టాడు? మీకు కింద ఉన్నాయా? చెవులెటు పెట్టాడు? మరి కాలు ఈ పక్కన ఇటు ఒకటి, ఆ పక్కన అటు ఒకటి పెట్టవచ్చుగా. 2 కాళ్ళు పెట్టాడు. ఒకటేమో ఈ పక్కన పెట్టాడు, ఒకటేమో ఈ పక్కన పెట్టాడు. సామర్థ్యము ముందుకు నడవటానికి ఇచ్చాడా, వెనక నడవటానికి ఇచ్చాడా? మరి వెనక్కి ఎందుకు ఇవ్వలేదు? ఏమండి, వెనక్కి ఎందుకు ఇవ్వలేదు? ఆయనకి జ్ఞానం ఉందా లేదా? అవసరమైతే వెనక పారిపోవచ్చు, అవసరం లేకపోతే ముందుకు పారిపోవచ్చు. అంతేనా? పారిపోవటానికేనా? కానీ నాకు ఎట్లా ఇచ్చాడో మీకు అట్లా ఇచ్చాడు కదా. అవునా? నాకు 2 కళ్ళు ముందే పెట్టాడు, మరి మీకు కూడా. అప్పుడప్పుడు తెస్తారు, నీ కళ్ళు ఏమో నెత్తికెక్కి నీ అంటారు. అప్పుడప్పుడు నెత్తికెక్కుతాయి ఆ కళ్ళు. నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను, నా కళ్ళు ముందే ఉన్నాయి కానీ నెత్తికెక్కల. మీకు అంతేనా? ఏమండి? అప్పుడప్పుడు తెస్తాం పిల్లల్ని, అరే ఈ కళ్ళు మోకాళ్ళలో ఉన్నాయిరా. ఎవడికంట? ఏమో నాకు తెలియదు, వాళ్ళకి మోకాళ్ళు పెట్టాడంట కళ్ళు. మరి నాకు ఇప్పుడు మోకాళ్ళు పెట్టలా. మరి మీ అందరికీ కళ్ళు మోకాళ్ళు పెట్టాడా? తలలోనే మోకానే పెట్టాడు కళ్ళు అందరికీ. ఏ జ్ఞానముతో పెట్టాడు? మనకు కొమ్ములు పెట్టలేదు. ఇదేంటి కథ? ఏమండి, మనకు కొమ్ములు పెట్టలేదు. మీకేమైనా పెట్టాడా? పెట్టాడా? కానీ నాకు కొమ్ములు పెట్టాడు. ఏమి కొమ్ములు కనపట్టలేదు పాస్టర్ గారు అంటే? జ్ఞానవంతుల నీతిమంతుల కొమ్ములు ఉన్నాయా? నీతిమంతులకి కొమ్ములు మరి మీకు ఉన్నాయా? మాకు కొమ్ములు లేవు, నీతి లేదు. అంతేనా? ఉన్నాయి, మీకు కొమ్ములు కనపడతలా. నీతిమంతుల కొమ్ములు దినదినము హెచ్చించబడాలి. భక్తిహీనులకు కూడా కొమ్ములు ఉన్నాయి, వారి కొమ్ములు తగ్గించబడతాయి అప్పుడప్పుడు, భక్తిహీనమైన కార్యములను బట్టి. కనుక ఒకానొక సమయమందు ఏనుగెళ్తున్నట్టండి. ఏనుగెళ్తే ఏనుగుకి ఏముంది? ప్రధానమైనది తొండం అంట. ఏమో చెప్పారు, ఏనుగుకి తొండం ఉన్నారు. దోమను చూశారా? దోమను చూసినోడు చెప్పాలి. చూశారా? దోమకు తోటం ఉందా? రేపు ప్రత్యేకంగా చూడండి. అది చిన్నది కనపడకపోతే దాన్ని టెలిస్కోప్ ఏదో అంటారు కదా, ఒకటి కొనుక్కోండి, దాన్ని చూడండి. ఏనుగుని చూసి ఏమనుకుందంటే, ఆఫ్టర్ ఏనుగు, దానికి తొండం ఉంది, నాకు తొండం ఉంది. ఏనుగు కాళ్ళు ఉన్నాయా? ఎన్ని కాళ్ళు?
చెప్పండి. 4 కాళ్ళు. దోమకి ఎన్ని కాళ్ళు? ఏమండి దోమను చూశానన్నారు కదా ఇప్పటి వరకు. 4 కాళ్ళ? 6 కాళ్ళు కాదా? కాబట్టి పరిశీలన చేయండి. పాస్టర్ గారు ఏమో 6 కాళ్ళు అంటున్నాడు, మనకే 4 కాళ్ళు కనపడుతున్నాయి అనుకుని తప్పని కొట్టబాకండి. దోమని చక్కగా పట్టుకోండి కొడుతుంటే. కానీ దానికి తొండం ఉంది, నాకు తొండం ఉంది. దానికి రెక్కలు లేవు, నాకు రెక్కలు ఉన్నాయి. నేనే గొప్పదాన్ని అనుకున్నా. అట్లా అనుకున్నట్టే అదేం చేసింది, ఇట్లా రుద్దింది అంటండి. ఏమైంది? చచ్చిపోయింది. చాలా మంది మనుషులు తమ జ్ఞానానికి మించిన మితిలేని జ్ఞానం కలిగిన దేవునిని పరిమితమైన జ్ఞానము కలిగిన వాడిగా చూసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మనకున్న జ్ఞానమును బట్టి ఎన్నో మనం తయారు చేసుకుంటున్నాం, ఏర్పాటు చేసుకుంటున్నాం. అది మనకు ప్రయోజనకరంగా ఉంటున్నాయి అనుకుంటున్నాం. కానీ వాటన్నిటినీ మనమే పాడు చేసుకుంటున్నాం. మన జీవితాలు నాశనం అవటానికే ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఆ సంగతి మనకు తెలియదు. తెలిస్తే మనము ముందుగానే జాగ్రత్త పడదు. ఒకప్పుడు మనం ఏమనుకున్నామంటే, అబ్బా ప్లాస్టిక్ కవర్లు ఎంత బాగా ఉపయోగపడుతున్నాయి, ప్లాస్టిక్ బాటిల్ ఎంతగా ఉపయోగపడుతున్నాయి, ప్లాస్టిక్ ఎంతగా ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతుంది. ఒకనొక సమయం ముందు ఈ గరిటెలన్నీ ఎందుకు, మనకి ప్లాస్టిక్ గరిటెలు వచ్చేసాయి కదా అని ఆన్లైన్లో బుక్ చేశాను. ఆన్లైన్లో బుక్ చేస్తే ఏ గరిటెలు వచ్చాయి? ప్లాస్టిక్ గరిటెలు వచ్చేసాయి. ఆయిల్ వేసుకుని పెనం మీద ఇట్లా రుద్దితే పెనం అంతా అవుతుంది. సరే మేమేం చేసామంటే, ఆయిల్ పోసి పెనం మీద ఆ బ్రష్ పెట్టి ఇట్లా రుద్దితే బ్రష్ అంతా ఏమైపోయింది చెప్పండి? ఆ వేడికి అంత చుట్టుకుపోయింది. హాయ్ బాబు, ఎంత ఉపయోగం. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు కూడా వాడకూడదు. ఎవడన్నా కవరు వాడితే పట్టుకుంటే కేసు. మీరు పర్వాలేదులే ఆడు కవర్ ఇస్తాడులే అని వెళ్ళబాకండి. సంచులు తెచ్చుకోండి, వెళ్ళి తీసుకెళ్ళండి. కర్మగాలు ఏదన్నా అదే టైంలో యాక్ట్ వచ్చిందనుకో, పోలీసులకి పర్మిషన్ ఇచ్చారనుకో, కవర్లు పట్టుకున్న వాళ్ళందరినీ చేత్తో పట్టుకుని పోయే వాళ్ళందరినీ పట్టుకురండి అన్నారు అనుకోండి, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికాడ వాళ్ళు ఇంకా వస్తాడు కూరగాయలు తెస్తాడు అనుకుంటే ఎక్కడున్నాడు? అది ఏమైపోయాయి? మట్టిలో కలవని పరిస్థితులు ఏర్పడ్డాయి. మట్టి అయిపోని పరిస్థితులు ఏర్పడ్డాయి. మన పర్యావరణ స్థితికి మార్పులు వచ్చేసాయి. మన జ్ఞానంతో మనం ఏర్పాటు చేసుకున్నాయి. కాబట్టి మనం వాడేసిన డిస్పోజల్ ప్లాస్టిక్ గ్లాసులే కానీ, గిన్నెలే కానీ, సిరంజలే కానీ, ఏమైనా కానీ మళ్ళీ తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? మళ్ళీ కరగబెట్టి మళ్ళీ తయారు చేస్తున్నారు. అందుకని దానికి ఒక ప్లాన్ చేశారు. ఇట్లయితే వస్తాయి మన దగ్గరికి అనుకుని డిస్పోజల్ గ్లాసులు అని పేరు పెట్టారు. అంటే నాకే తెలుగు రాదు, మీకేమో ఇంగ్లీష్ రాదా? డిస్పోజల్ గ్లాసులు అంటే చెప్పండి. ప్లాస్టిక్ గ్లాసులా? ఒకసారి తాగి ఇంకా పారేయటమే. ఇంకా మళ్ళీ దాంట్లో ఏదో పోసుకుని పనికొస్తాయి, అట్టుండయి ఇట్టుండయి, గట్టిగా ఉండయి, ప్రయోజనకరంగా ఉండయి, బాగుండయి, కొత్తగా ఉండయి.
మన్నికగా ఉంటాయి అనుకుని మళ్ళీ వాడుకుంటానికి కుదరదంటండి. కానీ మనం ఏం చేస్తున్నాం? వాడుకోవాల్సినవన్నీ వాడుకుంటున్నాం. ఇంకా మనకి పనికిరాలి అన్నప్పుడు అది వాడుతున్నాం. దాన్ని ఎవరు ఏరికెళ్తున్నారు? ఎవరన్నా ఏరికెళ్తున్నారా? ఏరికెళ్ళే వాళ్ళందరూ ఏరికెళ్తున్నారు. ఎందుకు? పక్క వేసుకుంటానిక. మరి ఎందుకు? అది మళ్ళీ అమ్ముకుంటున్నారు. వాళ్ళు ఎందుకు కొనుక్కుంటున్నారు? ఫ్యాక్టరీ తీసుకుపోతున్నారు. వాళ్ళు ఎందుకు కొంటారు? మళ్ళీ అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ బాటిల్ మన దగ్గరికే వస్తాయి. దాని వలన క్యాన్సర్ వస్తుంది, మరణకరమైన రోగాలు వస్తున్నాయి. మనం ప్లాస్టిక్ వాడుట వలన. ఇవన్నీ ఇట్లా చెబుతున్నాడని కరెంట్ కూడా తీసేసి ఉండలేడు. ఏమండి? కనుక దేవుని ప్రజలంగా మనము అన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. అందుకు మనకు జ్ఞానం కావాలి. జ్ఞానము లేకపోతే, జ్ఞానము లేనివాడు ఏం చెప్తాడంట? ప్రతి దానిని నమ్ముతాడంటండి. ప్రతి దానిని నమ్మితే ఏమైపోతుంది? జీవితమే నిష్ప్రయోజనకరమైపోతుంది. వేటిని నమ్మాలో వాటినే నమ్మాలి, వేటిని నమ్మకూడదో వాటిని నమ్మకూడదు. కొన్ని విషయాలు మనకు నమ్మతగినవిగా కనిపిస్తాయి, నమ్మకమైన మాటలుగా మన దగ్గరకు వస్తాయి. కానీ అది నమ్మతగినదా నమ్మతగనిదా? ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ప్రకటించాడా? నేను ముగిస్తాలే, త్వరలో కుదురు. కానీ యేసుక్రీస్తు సువార్తను ప్రకటించాడా? ప్రకటించాడు. ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు? 3.5 సంవత్సరాలు ప్రకటించాడు. 3.5 సంవత్సరాలు ప్రకటిస్తే సుమారుగా మనం ఎంతమంది రక్షణ పొందారు అని అనుకోవచ్చు. ఏమండి? ఇంటికాడికి వెళ్ళినాక చదువుకోండి బైబిల్. ప్రభువైన యేసుక్రీస్తు బోధ చేస్తే బోధ విని రక్షణ పొందిన వారు ఎవరు? ఎంతమంది? పేతురు గారు బోధ చేశాడు. మొట్టమొదటి బోధ అదేనేమో. ఎంతమంది రక్షణ పొందారు? 2,000 మంది, 3,000 మంది, 5,000 మంది, 8,000 మంది, 3,000 మంది ఒకేసారి బాప్తిజం తీసుకున్నారండి. అవునా? ఇప్పుడు యేసయ్య గొప్పోడా, పేతురు గారి గొప్పోడా? అని మీరు అంటారా? మరి యేసయ్య ఒక్కసారి బోధ చేస్తే 5,000 మంది మారారా? చెప్పరేంటండి? 5,000 మందిలో ఎంతమంది మారారో 5,000 మంది మారలేదు. 5,000 మంది భోజనం పెట్టాడు. 2 రొట్టెలు 5 రొట్టెలు, 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి భోజనం పెట్టాడు. శుభ్రంగా తిన్నారు, ఎవరు దారిని ఆడిపోయారు. మళ్ళీ రేపు యేసయ్య సముద్రం అత్తారికి వెళ్తున్నాడంటే మళ్ళీ బొలోమని రేపు తిండి కోసం వీళ్ళందరూ మళ్ళీ అక్కడికి చేరుతున్నారు. రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది? ఒకసారి 70 మందిని పంపించాడు, ఇద్దరిద్దరు చొప్పున. ఒకసారి 120 మందిని పంపించాడు. చివరికి ఎంతమంది మిగిలారు? 12 మంది అపోస్తలులు మిగిలారు. మరి వీళ్ళందరూ ఏమైపోయారు? యేసయ్య గొప్పోడే కదా.
మరి గొప్పవాడు యేసయ్య అయితే గొప్పవాడైన యేసయ్యను వెంబడించవలసిన శిష్యులు ఎందుకు 12 మంది అయిపోయారు? 3000 మందిని రక్షించటానికి సామర్థ్యం కలిగిన బోధించిన పేతురు గారు ఉండగా మరి యేసయ్యను ఎందుకు వెంబడిస్తున్నాం మనము? అదే మనకు అర్థం కాని పరిస్థితులు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన మితిలేని జ్ఞానము కలిగిన వాడు, అమిత జ్ఞానము కలిగిన వాడు. హల్లెలూయా. ఇక్కడ రక్షణ పొందటము, రక్షణ పొందకపోవటము అనేది సమస్య కాదు. దేవునికి ఉన్న జ్ఞానము మితిలేనిది. మితిలేని జ్ఞానము కలిగిన దేవుడు తన చిత్త ప్రకారం జరిపించుకుంటూ వస్తాడు, నడిపించుకుంటూ వస్తాడు. ఆ ప్రకారము మనం నడవాలా, నడవకూడదా అనేది మనము ఎరిగి ఉండి జ్ఞానముతో మనం నడుచుకోవాలి. హల్లెలూయా. ఒకానొక సమయమందు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించు పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 1 పత్రిక కొరింథీయులకు రాసిన 1 పత్రిక 1 అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మను గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుతున్నారని నా తాత్పర్యము. వీటిలో ఏమున్నాయంటండి? కలహాలు ఉన్నాయంటండి. ఎవరు చెప్పారంట? క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? చెప్పండి. మనం ఏం చేయాలి? క్లోయే ఇంటి వారి దగ్గరికి పోవాలి. ఎవడు రా నీకు చెప్పింది మా మధ్య గొడవలు ఉన్నవని? మాలో కొందరేమో పౌలు వాళ్ళని అనుకుంటున్నారంట, కొందరేమో అనుకుంటున్నారు అపోల్లో వాళ్ళని అనుకుంటున్నామని చెప్పామంట, కొందరేమో కేఫా వాడిని అని చెప్పామంట. ఎక్కడరా అని మనం ఆ దగ్గర పోయి గొడవలు పడాలి. అవునా?
కానీ దానిని వచ్చి ఇక్కడ ఏమంటున్నాడంటే కక్షలు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? కొందరు పౌలు సంఘములో ఉన్నారు, ఇంకొకరు కూడా అపోల్లో సంఘములోనే ఉన్నారు, ఇంకా కొందరు కేఫా సంఘంలోనే ఉన్నారు, ఇంకొకడు క్రీస్తు వాడగా ఉంటున్నాడు ఈ సంఘంలోనే ఉండి. ఎప్పటి కాలములో? అపోస్తలుల కార్యములు, అపోస్తలుల కాలములు. అపోస్తలుల పౌలు గారు ఎంతో ప్రయాసపడి చెమటోడ్చి ఆకలి దప్పులు కలిగి కుటుంబాన్ని విడిచిపెట్టేసి దేవుని కొరకు పెళ్లి చేసుకోకుండా, తిండి లేకుండా అనేకమైన ఇబ్బందులు సహోదరుల వలన, దొంగల వలన, సముద్ర ప్రయాణములో, మరి కాలినడకన ప్రయాణములలో ఎన్నో ఇబ్బందులు పడి సంఘాన్ని కట్టాడు. సంఘాన్ని కడితే సంఘములో కొందరు ఏం చేస్తున్నారంటే, ఒకడు నేను పౌలు వాడని అంటున్నాడు. ఇప్పుడు పౌలు గారు ఎక్కడ కూటం పెట్టాడు? చెప్పండి, నిద్రపోయేవాళ్ళు చెప్పండి. పౌలు గారు బెదవాళ్ళ కూటం పెట్టాడు. ఇప్పుడు కొరింథీలో ఉన్న సంఘస్థులు ఫలానా చోట మన పౌలు గారు ఏం చెప్పాడు? పౌలు గారేనా కూటం పెట్టాడు కాబట్టి బోలో మనం వెళ్ళిపోదాం రండి అని సగం ముఠాన్ని తీసుకుపోయాడండి. మళ్ళీ ఏం కబురు వచ్చింది? అపోల్లో ఆయన గన్నారంలో కూటం పెట్టాడంటండి. కాబట్టి అపోల్లో అంటే ఇష్టపడిన ఆయన, అదే అపోల్లో గారు మన దగ్గరికి వచ్చాడు, ఎక్కడెక్కడో అసలు ఆయన ఇట్లాంటి వాళ్ళకి రాడు, అంత గొప్పోడు, ఎంత స్వస్థతావరం ఉందో, ఎన్ని అద్భుతాలు జరుగుతాయో, విశ్వానంగానే జీవజలము ఈ కర్చీపులోకి వచ్చేస్తుంది, ఈ కర్చీపు మూతి దుడుచుకుంటే మూతి తిన్నగా వచ్చేస్తుంది, ఎంత అద్భుతాలు జరుగుతున్నాయో రండిరా అంటే సగం మంది అపోల్లో గారి దగ్గరికి పోతున్నారు, అపోల్లో ఆరాధనకి పోతున్నారు. కొంతమంది కేఫా గారు అంటే ఇష్టం అండి. నేనేమంటాను, స్టెఫెన్ పాల్ గారు అంటే ఇష్టం అనుకుంటాను. కాబట్టి ఫలానా చోట సింగనగరంలో పాల్ స్టెఫెన్ గారు కూటం పెడుతున్నాడు. ఈ రాత్రే అద్భుతమైన రాత్రి, ఎంతమంది స్వస్థతలు, మన ద్వారా కూడా అద్భుతాలు జరుగుతాయి అని సంఘంలో చెప్తే ఇటు పోతున్నారంటున్నారు. ఇప్పుడు సంఘం ఏమైందండి? ఏమైంది సంఘం? అమితమైన జ్ఞానము కలిగిన దేవుడు ఈ సంఘములో లేడా? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఈ సంఘములో జ్ఞానము లేకపోతే? ఈ సంఘములో దేవుడు అద్భుతాలు చేయటానికి ఉద్దేశించడా? ఈ సంఘము ఆయనది కాదా? మరి వీళ్ళందరూ ఇలాగ తిరగటానికి కారణం ఏంటి? జ్ఞానము లేకే. జ్ఞానం ఉంటే ఇలాగ వెళ్ళగలరా? మళ్ళా 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లిని విడిచిపెడితే, రెక్కలు వచ్చాయని వెళ్ళిపోతుంటే, డబ్బులున్నాయి కదా అవకాశం ఉన్నదని వెళ్ళిపోతుంటే, ఈ కన్న తల్లిదండ్రులు, పెంచిన తల్లిదండ్రులు, పోషిస్తున్న తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఏంటి? రేపు నీ పరిస్థితి అదే అవుతుంది కదా. నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ రోజున నీకు బాధ ఏంటో అర్థమవుతుంది.
మీరు వెళ్ళండి, వాక్యాన్ని వినండి, తిరిగి సంఘములో బిడ్డలుగా జీవించండి. ఇందాక రూతుమ్మ గారు చెప్పారు, ఈ వారమేనమ్మా ఉపవాస ప్రార్థనలు. ఎవరి కోసం ఉపవాస ప్రార్థనలు? నీ కోసం కాదా? నీ కుటుంబం కోసం కాదా? నీ క్షేమం కోసం కాదా? నీకున్న వేదనల నుంచి మళ్లించటానికి కాదా? ఎందుకు చేయాలి సంఘం కడుపు కట్టుకుని ఉపవాస ప్రార్థనలు? మన ఇష్టం వచ్చినట్లు మనం నడుచుకుంటుంటే, మనకు తోచిన విధంగా నడుచుకుంటుంటే, దేవుని జ్ఞానం లేకుండా మనం ప్రవర్తిస్తుంటే ఎందుకు ఉపవాస ప్రార్థనలు చేయాలి? ఎందుకు ప్రేమను చూపాలి? నీ ప్రేమ ఎక్కడో ఉంటుంది, కానీ వీళ్ళెందుకు చూపాలి ప్రేమ? అది మనకు జ్ఞానము లేకపోవటం వల్లనే. కానీ పౌలు మరో కొన్ని విషయాలు చెప్తున్నాడు. 3వ అధ్యాయము 1 నుంచి ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడుతున్నట్టు నేను మీతో మాట్లాడలేకపోతేనే, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని, కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. ఎప్పటిలో? అప్పట్లో. ఎలాగ మాట్లాడాడంట? శరీర సంబంధులైన మనుషుల వలె అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడాడు. క్రీస్తునందు పసిబిడ్డలే కనుక పసిబిడ్డలకు ఏం కావాలి? ఆహారం కావాలి. జాంకాయ ముక్క కాస్త సగం కొరికి ఆ పిల్లవాడి నోట్లో పడేయండి, పసిబిడ్డ నోట్లో ఏమవుతుంది? చిన్నపిల్లలు ఎప్పుడైనా పావలా పిల్లలు, ₹10 పిల్లలు మింగారా? మింగి ఉంటారు. మింగితే ఏమైంది? మీరు కంగారు డాక్టర్ దగ్గర తీసుకుపోయారా? వాడు తినాల్సింది ఆహారము, అన్నము. అది మెత్తటి అన్నం లేక పాలు తాగాలి. పాలు తాగి కాస్త ఎదిగిన తర్వాత, కాస్త బలం వచ్చిన తర్వాత అప్పుడు ఆహారం పెడతారు. 6 నెలలకి అక్షరాభ్యాసం కాదు, అన్నప్రాసం చేస్తారు కదా. అన్నప్రాసం చేసేటప్పుడు ఎట్లా చేయాలి? ఏమండి, 4 యాట మాంసం ముక్కలు చెప్పండి. మరి దానికి అన్నం బిర్యానీ రైసా? ఏం రైసు? బిర్యానీ రైసేనా? కాదా? పలావ్ రైసా? అన్నీ చెప్తే ఏమనుకుంటారా అని చెప్పట్లేదు సరిగా. అవేమి పలావ్ బియ్యం, ఆ బియ్యం, ఈ బియ్యం ఏం బెటరు. మాంసం ఏం బెటరు. నీసు పెట్టరు. మెత్తగా గుజ్జును కూడవలి అన్నం వండి దాంట్లో కాస్త పప్పు వేసి మెత్తగా చేసి ఆమె తట్టు నెయ్యి వేసి, అవసరమైతే అరటికాయ మెత్తగా గుజ్జులాగా చేసి దానిని పెడతారు. దాన్నే పౌలు ఏమంటున్నాడంటే పాలతో పెంచారు. ఇంకా పాలతో పెంచిన తర్వాత 6 నెలలు పోయినా, సంవత్సరం పోయినా ఇంకా తినలేని పరిస్థితి ఆహారం. ఇంకా ఆ పాలకు సంబంధమైన దానికి. అందుకని ఏమంటున్నాడంటే
మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరొకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుష్యులు కారా? మనము ప్రకృతి సంబంధమైన మనుషులమేనా, ఆత్మ సంబంధమైన మనుషులమా? ప్రకృతి సంబంధ మనుషులకు భేదము తెలియదు, మంచి చెడు తెలియదు. కానీ ఆత్మ సంబంధమైన మనుషులు వివేచన కలిగిన వారు, అది జ్ఞానము కలిగిన వారు. జ్ఞానము కలిగిన మనము జ్ఞానముతో నడుచుకోవాలి. అయితే ఈయనేమంటున్నాడంటే, అపోల్లో ఎవడు, పౌలెవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. మనకు ఏది ప్రాముఖ్యం? వృద్ధి కలగటము మనకు ప్రాముఖ్యం. నీళ్ళు ఒకవేళ పౌలు పోయకపోతే కేపా పోస్తాడు, కేపా పోయకపోతే ఇంకొకడు పోస్తాడు. రెండవది, పౌలు నాటకపోతే ఇంకొకరు నాటొచ్చు. వీళ్ళందరూ ఎవరంట? పరిచారకులు, కూలోళ్ళు. నీకు పరిచర్య చేయటానికి ఏర్పాటు చేశారు, దేవుడే ఏర్పాటు చేశాడు. కనుక దేవుడు ఏర్పాటు చేస్తే ఆ ఏర్పాటు ప్రకారం వాళ్ళు ఏం చేస్తారు? కాబట్టి ఈ నాటటం బాగోలేదు, నీళ్లు పోయటం బాగోలేదు అనుకొని నీళ్లు పోయమని కేపా గారి దగ్గరికి పౌలు సంఘం వాళ్ళు పోతే కేపా ఏం చేస్తాడు? ఏమండి, ఈ చెట్టుకు ఎన్ని నీళ్లు పోయాలు, ఎలాంటి నీరు పోయాలు ఈ పౌలు గారికి తెలుసు కనుక ఆ మితముగా అట్ట నిలువాలి. అట్లాగే ఎవరికి సామర్థ్యం ఇచ్చాడో ప్రభు, ఆ సామర్థ్యాన్ని బట్టి వారిని ఏర్పాటు చేసుకుని వారి దగ్గరికి మనల్ని నడిపిస్తున్నాడు. మనల్ని ఒక సంఘంగా కట్టి ప్రభువు నడిపిస్తున్నప్పుడు ప్రభువు ఎదుట, ప్రభువు ద్వారా సమకూర్చబడిన సంఘమైన మనం వృద్ధిలోకి రావాలి అంటే వృద్ధి కలుగ చేసే దేవునికే మనము లోబడి జీవించాలి. హల్లెలూయా. ఒకానొక సమయం అందు, నేను అందరిని అంటలేదు, అయ్యగారు సంఘములో పనిచేయమని నన్ను పంపించాడు, అందుకని నేను ఇక్కడే ఉంటాను అన్నా. ఇప్పుడు నేను అట్టి వాళ్ళని అడుగుతున్నాను, ఇప్పుడు మీరు సంఘములోనే ఉన్నారా? సంఘ పరిచర్య చేస్తున్నారా? పాస్టర్ గారి అవసరాలకు, ఇబ్బందులకు సహకారాన్ని అందిస్తున్నారా? సంఘములో ఉన్న కొందరిని తీసుకుపోతున్నారా? అది మనకు కావాలి. మనము జ్ఞానం ఉంది కదా, కొందరు చెప్పే పరిస్థితులు ఉన్నాయి మనకి. ఆ రోడ్డు పక్కన చిలకను పెట్టుకుని 4 కవర్లు పెట్టుకుని కూర్చుంటాడు ఒక ఆయన. ఇంకో ఆయన డ్రెస్ వేసుకుంటాడు, తలకో డ్రెస్సు, మొలకో డ్రెస్సు, మెడకో డ్రెస్సు, సంఖకు ఒక డ్రెస్సు. మన జాతకం చెప్తాడు, ఆడి జాతకం లేక మన అంటపడ్డాడు. మన జాతకం ఆడికేం తెలుసు? ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు సంఘంలో. వాళ్ళ బ్రతుకేదో వాళ్ళు బ్రతకలేరు, వాళ్ళ బ్రతుకు తెరువేంటో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి సంభవించే పరిస్థితులు ఏమో తెలియవు. మనకు చెబుతారు వచ్చి,
ఇట్ట అట్టంట అట్టంట ఇట్టంట. ఎందుకు? మన బ్రతుకులను పాడు చేయటానికి, మన జీవితాలను పాడు చేయటానికి, వృద్ధిలోకి వస్తున్న వ్యసనాన్ని నేల మట్టుకు నరకటానికి. ఒకవేళ అలాగో గొప్ప సేవకుడైతే నాతో కూడా చెప్పండి, అందరం కలిసి వెళ్దాం. మరి గొప్ప సేవకుని బోధ వినాలి కదా, ఆయన ద్వారా గొప్ప స్వస్థతలు పొందాలి కదా. కాబట్టి మనం కూడా వెళ్ళి అందరం కలిసి వెళ్ళిపోదాం. మరి మీరే కొందరే ఎందుకు తీసుకుపోవాలి రహస్యంగా? దేవుడు మీ ద్వారా నాకు ఒక ఆటో వ్యాన్ ఇచ్చాడు, కారు ఇచ్చాడు, పిల్లలకి తలొక బైక్ ఇచ్చి ఏడు ఉద్యోగం ఎవడు పని కాదు చేసుకుంటాను. అందరం కలిసి వెళ్ళిపోదాం దాంట్లో, మళ్ళీ అందరం కలిసి వచ్చేద్దాం. ఎందుకంటే అసలు కొందరినే తీసుకుపోతున్నారు మీరు. ఆ కొందరు కొంపలు కోల్చటానిక? నీ కొంపేదో నువ్వు కట్టుకో, నీ కొంపేదో నువ్వు బాగు చేసుకో. నీ కొంప అలాగుంటే పక్కోడు కొంప నువ్వు ఎట్లా కడతావు? నీ జీవితం స్థిరం లేక తిరుగుతున్నావు. పక్కోడు స్థిరంగా ఉంటుంటే వాడిని ఎందుకు పాడు చేస్తావు? జ్ఞానం ఉండా జ్ఞానం లేక. కనుక నీవు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, పక్కోడి జీవితం కూడా పాడు చేస్తున్నావు. కానీ యేసే ఎవరి జీవితమైనా పాడు చేశాడా? నీ జీవితం నా జీవితం పాడవుతుంటే చూస్తూ ఊరుకుంటాడా? ఒకవేళ పౌలు గారి యొక్క సంఘంలోనే ఉంటే ఆయన జీవితం పాడైపోతుంది అనుకుంటే అపోల్లో దగ్గరికి ఆయన నడిపిస్తాడు కదా. అపోల్లో కన్నా ఎక్కువ ప్రేమ యేసయ్యకి లేదా? చాలా మంది చెప్తున్నారు సంఘాన్ని పాడు చేస్తున్నారు. అటువారు రాకపోయినా ఏమి ఇబ్బంది లేదు, రోజు ఆడవలసిన కర్మ ఎందుకు పట్టింది? ప్రభు ఏమో ఆనందంగా ఉండండి, మీరు సఖ్యత కలిగి ఉండండి అంటే అటు కొంపలు మార్చే స్థితులు, సంఘాన్ని మార్చే స్థితులు ఎందుకు? మనకు దర్శనాలు వస్తాయి, ఆ సేవకులకు దర్శనాలు వస్తాయి. మరి ఏ సేవకుడు వచ్చి నీ గురించి ఎలాగో దర్శనం రాలేదే? మరొక విధంగా వచ్చింది. ఏంటి పాస్టర్ గారు అంటే, నువ్వేమి ఆపరేషన్ చేసుకోవద్దు, కంటి ఆపరేషన్ నేను స్వస్థపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. అవునా? మీలో ఎవరికైనా చెప్పాడా? యేసయ్య మీరెవరో శుక్లం ఆపరేషన్ చేసుకోబాకండి, నేనే ఆపరేషన్ చేసేస్తాను, చక్కని దృష్టి ఎత్తాను, మీకు ఇంక మళ్ళీ రాదు అని చెప్పాడా ఎప్పుడైనా? చెప్పాడు. అతను మీరు అలా చేయబాకండి, గుడ్డోళ్ళు అయిపోతారు. దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడికి ఆ సామర్థ్యం ఉంది. వాడేదో చెప్పాడని నువ్వు మానేస్తే ఏమవుతుంది? కనుక అట్టి స్వస్థపరిచే దేవుడు మనకు శక్తిని ఇవ్వడా? అన్నం తినకుండా మనకు శక్తి రాదా? అది మానేయండి మొదట. దేవుడు మనకు స్వస్థత ఇస్తాడు కాబట్టి, ఆరోగ్యం ఇస్తాడు కాబట్టి, శక్తిని బలాన్ని ఇస్తాడు కాబట్టి మీరు తిండి తినబాకండి. రోజు ఎందుకు ఈ తిప్పలని? పొలాడు పోవటం, కూలికి పోవటం, ఎండకి వానకి తడవటం, చలికి ఇబ్బందులు పడటం, కుటుంబంలో అది పోతుంది ఇది పోతుంది, అది లేదు ఇది లేదని ఏడవటం, ఇవన్నీ ఎందుకు? శుభ్రంగా తిని మానే. అప్పుడు ఏం చేయాలి? ఇంకా దారైపోయారు. సంఘానికి వచ్చిన వాళ్ళు, అమ్మ పాస్టర్ గారితో చెప్పండి, అందరు కలిసి నా కోసం ప్రార్థన చేయండి, లేవలేకపోతున్నాను. ఇప్పుడు ఎవరు ఏడవాలి?
ఎవడో ఏదో చెప్పాడని, వాడేదో తొడగోసుకుంటున్నాడని మీరు మెడగొయ్యబాకండి, మీ మెడగోసుకోబాకండి. అది జ్ఞానము లేని విధానాలు. దేవుణ్ణి అడగండి మీకు కావాల్సి వస్తే. దేవుని మాట వినండి. దేవుని మాటలన్నీ వాక్యంలో ఉన్నాయి. ఈ వాక్యం ఇక్కడ ఉందా లేదా? కాబట్టి ఏదో కర్చీపుల వలన స్వస్థత వస్తుంది. చాలాసార్లు మీరు ఉంటారు, కర్చీపులు అమ్ముకుని వ్యాపారం చేస్తున్నారు. మీరు తీసుకెళ్తున్నారా? కొబ్బరి డబ్బాలు ఇక్కడ తీసుకొస్తున్నారు కదా, అక్కడే కొనుక్కొస్తున్నారా? కొబ్బరి డబ్బాలు, కొబ్బరి నూనె డబ్బాలు అక్కడే కొనుక్కొస్తున్నారు. ఇక్కడి నుంచి తీసుకెళ్తే వాళ్ళు ప్రార్థన చేయరా? ఈ నూనెకి ప్రార్థన చేస్తే స్వస్థత రాదా? ఈ నూనె వాడుకుంటే అది నూనె వ్యాపారం. అంత భక్తి అంతా ఏమైపోయింది? వ్యాపారం అయిపోయింది. ఉందా జ్ఞానము? ఎందుకు మీరు మిమ్మల్ని మోసం చేసుకుంటున్నారు? తోటి వారిని మోసం చేస్తారు. ఆ తోటి వారి వలన మిగిలిన సంఘం అంతా పాడైపోతుంది కదా. అందుకనైనా దేవుడు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టింది. అందుకనైనా ఎక్కడో ఉన్న చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను బ్రతికించి ఇక్కడ నడిపించింది. నీకోసం ఎన్ని శ్రమలు పడ్డారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎన్ని వేదనలు అనుభవించారు. అటు సంఘము కానీ ఇటు దేవుని సేవకుడు కానీ చేసే ఏమైనా నీకేమైనా అర్థమవుతుందా? కనుక ఇక్కడ మాత్రమే కాదు, ఎక్కడ మీరు అలాగ చేయకండి. అక్కడ సంఘాలు కూడా పాడైపోతున్నాయి. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించాలి. జ్ఞానం కొద్దువైతే ప్రభువుని అడగండి. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కాదు మనకు జ్ఞానం కావాల్సింది. వాళ్ళ జ్ఞానము వీళ్ళ జ్ఞానము కాదు మనకు కావాల్సింది, ప్రభువు యొక్క జ్ఞానం. కనుక దేవునికి మహిమకరముగా మనం జీవిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు, మీకు లోకములో శ్రమ కలగబోతుంది. శ్రమ లేని వాళ్ళు ఎంతమంది? ఎంతమంది అండి? అందరికీ ఉందా? ఒకరికేనా? శ్రమ వస్తే యేసయ్య ఎందుకు మౌనంగా ఉంటాడు? ఎందుకు వచ్చి మనల్ని శ్రమ నుండి తప్పించలేడు? జ్ఞానం లేక, శక్తి లేక, ఇంకోటి ఏదో ఉంది 147వ కీర్తనలో, గొప్పవాడు గొప్పతనము లేక కానీ మనకొచ్చే శ్రమలన్నీ పరీక్షించబడతాయి. పరీక్ష కోసం. పరీక్షలో ఏమవ్వాలి? ప్రమోట్ అవ్వాలి. ఎన్ని మార్కులు వస్తే ప్రమోటు? చెప్పండి. 35, 70, 85? ఫస్ట్ మార్క్ రావాలి, గ్రేడ్ 1 రావాలి. అంటే గ్రేడ్ 1 రావాలా? గ్రేడ్ 9, 10 రావాలా? చెప్పండి. మీకు గ్రేడ్లు ఇచ్చారుగా ఇప్పుడు. మీకు తెలవదులే గ్రేడ్ వాళ్ళు అక్కడ ఉన్నారు. ఏ గ్రేడు? మా పిల్లోని అడుగుతున్నాడు. 9 గ్రేడ్ వచ్చిందంటే అంటే ఎన్ని మార్కులుగా? మార్కులు గీర్కులు ఏం లేవు, ఉండదు తాత ఇందులో, గ్రేడ్లే. మరి నా చిన్నప్పుడేమో మార్కులు, ఇప్పుడేమైపోయాయి? గ్రేడ్ అంట. కనుక ఆ గ్రేడ్ సంగతి, వాటి సంగతి, దాని గురించిన జ్ఞానం వారికి ఉంది, నాకు లేకపోవచ్చు.
కానీ సంఘాన్ని నడిపించటానికి దేవుడు నాకు జ్ఞానం ఇస్తాడు. సంఘములో ఉండి ఎదగటానికి మీకును జ్ఞానం ఇస్తాడు. ఈ రెండింటిని పాడు చేసుకుంటే మన జీవితాలే పాడైపోతాయి. రాత్రి నేర్చుకున్న శత్రు బలము కన్నా, శత్రువుకున్న జ్ఞానము కన్నా మించిన జ్ఞానము మనకిస్తాడంటండి. మనమేమో మనుషుల దగ్గర దొరుకుతుందని జ్ఞానం కోసం అటు ఇటు పరిగెడుతున్నాం. దేవుడు ఆ జ్ఞానము నీకు ఇవ్వకపోతే ఎక్కడ తిరిగితే ఏమొస్తుంది? ముందు మనకు దేవుని యొక్క జ్ఞానం కావాలి. కనుక అమితమైన ఆ జ్ఞానముతో దేవునిని మహిమపరుచుకుంటూ మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఎట్లా వస్తాడు? చెప్పండి. చాలా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు వాక్య ప్రకారం ఎలా వస్తాడు? ఆయన ఆర్భాటముతోను, ఇదైతే భలే చెప్పేశారు. నేను అమితమైన జ్ఞానముతో ఆయన రాబోతున్నాడు. మనము కూడా ఆ జ్ఞానము కలిగి మనం రెడీగా ఉంటే ఆయనతో వెళ్ళిపోతాం. ఆ జ్ఞానానికి మన జ్ఞానానికి వ్యత్యాసం అంటే మనం విడువబడతాం. కనుక ఆయన అమితమైన జ్ఞానము కలిగిన వాడు కనుక అన్ని విషయాలలో మనము ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. పాత నిబంధనలో ఉన్న జ్ఞానం వేరు, నూతన నిబంధనలో ఉన్న జ్ఞానం వేరు. ఈ రెండు కలిపితే ఏమైంది? అమితమైన జ్ఞానమైంది. హల్లెలూయా. కనుక కొన్ని విషయాలు మన జ్ఞానానికి అందవు. అందులో ఉన్న రహస్యాలను మనం గ్రహించటానికి శక్తి సాలదు. మనకు గ్రహింపించువాడు యేసుక్రీస్తే. హల్లెలూయా. కనుక బైబిల్ ముందేసుకోండి. ఆ చెప్పేవాళ్ళు, అద్భుతాలు చేసేవాళ్ళు, ఆశ్చర్యకార్యాలు చేసేవాళ్ళు, స్వస్థతలు చేయించేవాళ్ళు, మన చేత అద్భుతాలు చేయించేవాళ్ళు ఎలాగ చేస్తారో దాంట్లో ఉంది వాక్యంలో. అబ్బో, కొన్ని విధానాలు నేను చూస్తూ ఉంటాను. పగలంతా మరి తిండి కోసం ప్రయాసపడాలి కదా. ఇప్పుడు రాత్రి ఖాళీగా ఉంటాం కాబట్టి రాత్రి లైట్ వేసుకొని లైట్ కింద కూర్చుని మనం వాక్యం చదువుతాం. అవునండి. రేత్రి పూట లైట్ వేసుకుని వాక్యం జరిగితే ఏమవుతుంది చెప్పండి? నాకు తెలిసింది కొంచెం చెప్తా. పురుగులు కొడతాయా? పురుగులు కొడతాయి. పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూసుకోవాలా? ఇంట్లో కాస్త పని చేసేవాళ్ళు ఆ పనికి ఈ పనికి పోయి వచ్చేవాళ్ళు వస్తారా? వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళకి చేయాలా? గొడ్డు గోధుమ చూసుకోవాలా? ఇప్పుడు ఏ టైం అయింది? ఇప్పుడు బైబిల్ చదువుకుందామని ఆలోచన వచ్చింది. లైట్ వేస్తాం, దాని కింద కూర్చుంటాం. దేని కింద? లైట్ కింద చెప్పండి గట్టిగా. ఏమి భయం లేదులే, టైం అయిపోతుంది కానీ కూర్చుంటాం, కులుకుబాట్లు పడతాం. వాక్యాన్ని చదివి ధ్యానం చేయటానికి ఏ స్థితి మనకు ఉండాలి? మన దృష్టి దాని మీద ఉండటానికి, ఆ దృష్టి దాని మీద ఉంటూ దానిలో ఉన్న రహస్యాలను మనం గ్రహించటానికి మనకు ఎంత నిగ్రహ శక్తి ఉండాలి?
పిల్లలు పగలంతా అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, అటు ఆడుతారు, ఇటు ఆడుతారు. మనం ఎప్పుడైతే లైట్ కింద బాయిల్ పెట్టి కూర్చున్నా అప్పుడే 1, 2 వచ్చేస్తాయి. పగలు ఎప్పుడు బోరాళ్ళు మనం చదువుకునే టైంకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు గొనుగుతూ ఉంటాం ఏదో. అప్పుడు ఇంటి ఆయన అంటాడు, ఏమొచ్చిందే నీకు, పొద్దాకా బైబిలేనా, పిల్లల సంగతి పట్టించుకోవా? నేను పొద్దున్నుంచి ఇంత శ్రమ పడుతుంటే, ఇన్ని కష్టాలు పడుతుంటే నన్ను తిడతాడా? ఇంతకన్నా సత్తే మేలు. ఎటుపోతున్నాయి మనసులు? అటు పోతున్నాయి. కనుక మీకోసం ప్రార్థన చేసేవారు ఉన్నారు సంఘములో. సమస్య వస్తే చెప్పండి, ఇబ్బందులు వస్తే చెప్పండి. గంట ప్రార్థన చేస్తున్నారు, 24 గంటల ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు, గొలుసు ప్రార్థన చేస్తున్నారు. చాలామంది వీటిల్లో పాల్గొనటం లేదు, వారికి ఉన్న బలహీనతలను బట్టి. నీకోసం ఇంత చేసే సంఘములో ఉన్న వీరిని విడిచిపెట్టేసి ఎటో పోతుంటే, నీకు అనుకూలంగా ఉన్న వారిని కొందరిని తీసుకుపోతుంటే మిగిలిన వారు ఏం చేయాలి? మీరే చెప్పండి. ఏం చేయాలండి? కాబట్టి బలముగా ఎదిగే వారిని బలహీనపరచబాకండి. నీకు ఇష్టమైతే వెళ్ళండి ఎక్కడికైనా. మనం చెప్పాను, ఎక్కడికి వెళితే అక్కడికి నేను వచ్చి మైక్ పెడతానన్నా. పెట్టండి, మీరేం కంగారు పడక్కర్లేదు, కానీ వెళ్ళండి. మీకోసం ఏడ్చే పరిస్థితి మాకు తగ్గుతుంది. మీరు వెళ్ళి ఆ పాస్టర్ గారు మీకోసం ఎన్ని గంటలు ఏడుస్తున్నాడు, ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు, ఎన్ని గంటలు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాడు, ఆయనకి చెప్పండి ఆ సమస్యలన్నీ. ఆయన ప్రార్థన చేసి మీకు స్వస్థత కలిగినట్లుగా, మీ ద్వారా స్వస్థత కలిగినట్లుగా ఆయన నిలబెడతాడేమో నాకు తెలియదు. ప్రతిదీ నమ్మొద్దు. నేను చెప్తున్నాను, ప్రభువా పలానా వారి ద్వారా నేను నమ్మి నష్టపోయాను అంటే దేవుడు నవ్వుతాడట. కనుక దేవునికి మహిమకరముగా అమిత జ్ఞానము కలిగిన ప్రభుని యేసు క్రీస్తుని వెంబడిస్తూ ఆ జ్ఞానము చొప్పున మనం నడుచుకుందాం. దేవుడు మనల్ని నడిపించును గాక. ఇంకా 147 రాత్రి నేర్చుకున్నాం కదా. ఎన్నో 119వ కీర్తనలో ఇంకా కింది భాగంలో కొన్ని విషయాలను తర్వాత చదువుకోండి, ఇప్పుడు వదిలే. మళ్ళీ మరి దారిలో కొందరు సిస్టర్లు ఉంటారు, ఈ రాత్రి ప్రోగ్రాం సిద్ధపరిచారు. మళ్ళీ వాళ్ళందరూ బలహీనమైన వాళ్ళందరినీ మళ్ళీ మేము కూడగట్టుకు రావాలి. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి, ఎవరి మాట మీరు నమ్మొద్దు. దాన్ని వాక్యంలోకి తెచ్చుకోండి. అందరి మాటలు వినండి, దాన్ని వాక్యంలోకి తెచ్చుకోండి. మిమ్మల్ని స్వస్థపరచువాడు ఆయనే, ప్రభువే. బాగు చేయువాడు ఆయనే, మిమ్మల్ని కట్టువాడు ఆయనే, మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొని వచ్చేవాడు ఆయనే. సేవకులందరూ తాత్కాలికమైన సేవకులే. కనుక దేవుడు మిమ్మల్ని ఎక్కడ చేర్చాడు, ఎటు నడిపిస్తున్నాడు, ఆ జ్ఞానం చొప్పున నడవండి, దేవుని మహిమపరచండి. రేపు దేవుడు లెక్కడిగితే ఏమని చెప్పాలి మిమ్మల్ని గురించి? ఆ స్టెఫెన్ పాల్ గారు, లేక అపోల్లో గారు, కేపా గారు ఏం చెప్తారు? వీళ్ళని అడుగుతాడా యేసయ్య?
అడగడు. కొరింథీ సంఘ విశ్వాసాలను గురించి పౌలు గారిని అడుగుతాడు. లెక్క ఎవరు చెప్పాలి? కేపాకేం సంబంధం లేదు, అపోల్లోకేం సంబంధం లేదు, మరి ఎవరికో ఏ సంబంధం లేదు, ఒక పౌలుకే సంబంధం ఉంది. అందుకని పౌలుని అడుగుతాడు, పౌలు లెక్క చెప్పాలి. రేపు మిమ్మల్ని గురించి లెక్క ఎవరు చెప్పాలి? ఏమండి? మీ కుటుంబ బాధ్యత ఎవరి మీద ఉంది? మీ బాధ్యత మాత్రమే కాదు, మీ కుటుంబ బాధ్యత కూడా సేవకునికి ఉంది. మీ కుటుంబం సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, క్షేమముగా ఉండాలి, అన్ని విషయాల్లో ప్రభువుకు మహిమకరంగా నిలబడుతూ జీవిస్తూ ఉండాలి. అందుకు నీకు నీ కుటుంబానికి కాపరిగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఆ బాధ్యతంతా ఎవరి మీద ఉంది? కాపరి మీద ఉంది. కాపరికి కావలసినవి ఏంటో ఆయన ఇస్తాడు. ఆయన ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి కాపరి పని చేయాలి. కనుక మరి కాపరి ఎలాంటి లెక్క అప్పచెప్పాలి? కాబట్టి ఆయన గురించి నాకేం సంబంధం లేదు, నన్ను కాపలా పెట్టావా అంటే, అవునా, నిన్నే కాపలా పెట్టారు. కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా నడుచుకోండి, సంఘ నియమాలు పాటించండి, సంఘ హద్దులలో ఉండండి, సంఘాన్ని ఏర్పాటు చేసిన క్రీస్తుకు లోబడండి, అమిత జ్ఞానం కలిగిన దేవుని యొక్క జ్ఞానం చొప్పున నడుచుకోండి. దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. హల్లెలూయా.